హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బన్ చాక్లెట్ కేక్ చేద్దామా. ఈ వామ్ మిల్క్లో నేను ఇంకా ఏమేమి యాడ్ చేశాను అంటే ఇలాచీ పౌడర్, కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్, ఈస్ట్, డ్రై ఇన్స్టంట్ ఈస్ట్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే నేను బన్ చాక్లెట్ కేక్ చేయాలనుకుంటున్నాను. సరిపడినంత పాలు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను స్వీట్నెస్ కోసం షుగర్ లెవెల్ అంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది కొంచెం కొంచెంగా యాడ్ చేశాను. ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంటే ఇలాచీ ఫ్లేవర్ వల్ల మనకి టేస్టీ వస్తుంది, ప్లస్ ఆ స్మెల్ సూపర్ ఉంటుంది. నాకు అన్ని చాక్లెట్స్లో ఇలాచీ ఫ్లేవర్, బిస్కెట్స్లో ఇలాచీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అదే నేను ఇక్కడ కూడా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ నేను లిక్విడ్గా ట్రై చేశాను. నెక్స్ట్ నేను కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ, మనము పిండి ఎలా యాడ్ చేసుకుంటాము, బన్కి కావాల్సిన డవ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుని సైడ్న పెట్టుకున్నాను అనమాట. కంప్లీట్లీ హాఫ్ డే లేదు 1 డే కావాలి అనుకుంటే అలా మనం సైడ్న పెట్టేసుకోవాలి పిండిని కలుపుకొని. ఎందుకంటే అది బాగా ఇదవుతుంది అనమాట. ఈస్ట్ కలిపాం కాబట్టి అది కాసేపటికి రిలాక్స్ అవుతూ ఉంటే అది మన బన్ పిండి ఎలా ఉంటుంది అలా అవుతుందన్నమాట. దీన్ని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత నేను సైడ్ ఉంచేసాను. ఒక హాఫ్ డే తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నాను. ప్లస్ నేను కేక్ టిన్ ఉంటుంది కదా, దానికి ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. ఆ ఆయిల్ తీసుకున్న తర్వాత నేను ఏం చేశాను అంటే ఈ పిండిని 2 హాఫ్స్గా డివైడ్ చేసుకున్నాను అండి. ఒక హాఫ్ని తీసుకుని ఫస్ట్ మనం బన్కి సపరేట్గా డవ్ బాల్స్ ఎలా పెట్టుకుంటాం సైడ్లో, అలాగే ఈ కేక్ టిన్లో కూడా అలా పెట్టుకుని సైడ్న పెట్టేశాను అనమాట. చూడండి, దాని మీద నేను చాక్లెటీ చిప్స్ ఉంటాయి కదా, అంటే మనం కేక్ డెకరేట్ చేసేవి, అవి నేను డెకరేట్ చేసుకున్నాను. ఇలాగే నేను చూడండి బేక్ చేశాను. ఇది ఎలా ఉంది చూసారా. ఇలాగే నేను ప్లెయిన్ది కూడా చేశాను. 2 హాఫ్స్ చేశాను కదా, ఇది సెకండ్ హాఫ్ అనమాట. ఇది ప్లెయిన్ వన్. చూడండి ఎలా ఉంది అంటే కొంచెం బన్ టైప్ కనిపిస్తుంది, కానీ లోపల నుంచి మనం టీ టైం కేక్ చేసుకుంటాం కదా అట్లానే ఉంది. నాకు నచ్చింది తక్కువ షుగర్తో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.